అండ్ దివి అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఫస్ట్ అంతా సర్చ్ చేసినా కూడా బ్రేకప్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ. అదే కదా, ఊరికే అందరు ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఐ మూవ్డ్ ఆన్ గైస్, ఐ మూవ్డ్ ఆన్, ఐఎమ్ సూపర్ హ్యాపీ ఇన్ మై లైఫ్, ఐ మూవ్డ్ ఆన్. You moved on and expecting someone new. యా, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్వన్ న్యూ. ఎవరైనా ఉంటే. బట్ నాకు యాక్చువల్లీ ఇంకా అంటే అది ఎలా చెప్పాలి, ఐ రియలీ వాంట్ టు హ్యావ్ అ గుడ్ పార్ట్నర్. ఐ వాంట్ టు మ్యారీ. What are the qualities you want in that person? నిజంగా చెప్పాలంటే నాకు అసలు బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాడు, ఎత్తు అంటే ఊరికే అండంలో అంటాం కానీ నిజంగా జెన్యున్ గా అవన్నీ లేవు. ఐ రియలీ వాంట్ సమ్మన్ హూస్ వెరీ అండర్స్టాండింగ్. నన్ను అర్థం చేసుకోవాలి, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. అంటే ఇప్పుడు అందంగా ఉన్నవాడిని చూసుకొని నేను చేసుకున్నా 2-3 ఏళ్ల తర్వాత వాడికి నాకు ఎలా ఉంటుందో నాకు అసలు తెలీదు. బట్ ఎవరిని చేసుకున్నా కూడా నాకు అండర్స్టాండింగ్ బాగా ఉండి ఒక ఫ్రెండ్ లాంటి ఒక పర్సన్ తో నా లైఫ్ ఉంటే బాగుంటుందని. కలిసిమెలిసి పని చేసుకోవాలి. తనేమి సూపర్ ఉండక్కర్లా, కలిసి ఎదగాలి, కలిసి సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇద్దరు వీ హ్యావ్ టు గ్రో టుగెదర్, కుక్ టుగెదర్, కాఫీ టీ కలిసి కూర్చొని తాగాలి, బాల్కనీలో ముచ్చట్లు చెప్పుకోవాలి, మంచి కాన్వర్సేషన్స్ ఉండాలి, మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి, అర్థం చేసుకునే గుణం ఉండాలి, నన్ను సపోర్ట్ చేయాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అసలు నిజంగా దట్ డజంట్ మ్యాటర్. బ్యాంక్ బ్యాలెన్స్ డజంట్ మ్యాటర్. నేను సంపాదిస్తున్నాను, అలా ఎవరైనా ఉంటే అండ్ చెప్పండి, కలిసిమెలిసి పని చేయాలి అన్నారంటే మీరు ఇండస్ట్రీ వాళ్ళ వైపే చూస్తారా లేదంటే ఏ సెక్టర్? నాకు అసలు అంటే ఐ థింక్ ఐ లైక్ అవుట్ సైడర్స్. నాకేమి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చేసుకోవాలని ఏం లేదు. కానీ కంఫర్ట్ అంటే ఎవరైతే బ్రాడ్ మైండెడ్ ఉంటారో, ఐఎమ్ వెరీ బ్రాడ్ మైండెడ్. ఐ మైట్ బి అ ఓల్డ్ స్కూల్, నా బిహేవియర్ మేబీ ఓల్డ్ స్కూల్, బట్ దెన్ ఐఎమ్ అ వెరీ బ్రాడ్ మైండెడ్ పర్సన్. నాకులాగా హ్యాపీ సోల్. ఐ వాంట్ సమ్మన్ హూస్ హ్యాపీ. నో అంటే నెగటివిటీ, నో నెగటివిటీ, ఆల్ హ్యాపీ థింగ్స్. ఈ క్వాలిటీ ఖచ్చితంగా ఉండకూడదు అని అండర్లైన్ చేసే క్వాలిటీ ఏంటి? పర్సనాలిటీ, క్వాలిటీ, సంథింగ్. I don't like negativity. I don't like someone complaining. అది కంప్లైంట్, ఇది కంప్లైంట్, ఏదైనా ప్రాబ్లమే. అలాంటి వాళ్ళు నాకు ఎక్కువ ఎక్కరు. నాకు బేసిక్ లా నాకు ఎప్పుడు ఫన్, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. బాధలు ఉంటే చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి. బట్ నాకు ఎందుకో బిచ్చింగ్ కూడా ఇష్టమే. బట్ పక్కన వాళ్ళ గురించి ఎక్కువ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి జడ్జిమెంటల్ బిచ్చింగ్ కాకుండా ఐ డోంట్ థింక్ ఐ లైక్ ఇట్. బిచ్చింగ్ ఐ థింక్ ఫన్ గా వాళ్ళ కామెడీ చేసుకోవడం బాగుంటుంది, కానీ నాకు థర్డ్ పర్సన్స్ గురించి మాట్లాడుకోవడం నాకు అంత ఐ డోంట్ రియలీ లైక్ ఇట్. నేను నువ్వు ఉంటే మన ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. అవును, మీ మమ్మీ, మీ డాడీ, మీ చెల్లి, వాళ్ళు వీళ్ళు. ఐ డోంట్ రియలీ థింక్ ఐ లైక్ ఇట్. నైస్ నైస్ నైస్. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు విన్న ఏదైనా అలా బిచ్చి కామెంట్ కానీ గాసిప్ కానీ ఏదైనా ఉందా? అలా ఏం లేదు, అవన్నీ వింటూనే ఉంటాం అండ్ వి లైక్ ఇట్. ప్రపంచంలో అందరూ పక్కింట్లో ఓకే, మీ గురించి మీకు వచ్చిన ఒక గాసిప్ ఏంటి? అది అని మీరే షాక్ అయ్యి ఏంటి నిజమా అని అనుకున్న ఒక గాసిప్. రూమర్ కాదు, నా ఇంటర్వ్యూలోనే. అంటే బేసిక్లీ thumbnails ఇవి పెడతారు కదా, దే పుట్ దట్ స్పిరిట్ లో దివి ఉంది అని. అయితే నేనేం లేను, నవ్వుకున్నా. బట్ అలాగా చాలా వరకు వెన్ ఐ వర్క్ విత్ డైరెక్టర్స్ గానీ, ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమా చేస్తుంది, వర్క్ వైజ్ అయితే. మిగతా అసలు పర్సనల్ లైఫ్ ఎక్కడుంది, రోజు వర్కే చేస్తుంటే. బట్ యూ హ్యావ్ ద కెపాసిటీ టు డూ కైండ్ ఆఫ్ రోల్స్ లైక్ విచ్ మీ హైట్ కి, మీ పర్సనాలిటీకి కాప్ రోల్స్ కానీ, ఇలాగా కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న విమెన్ ని రిప్రజెంట్ చేసే రోల్స్ కానీ, అవి చాలా బాగుంటాయి అని చెప్పేసి ఆడియన్స్ నుంచి వచ్చే ఒక కామెంట్ అనుకోండి. మీరు అటు చూడడం లేదా, లేదంటే విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యు లైక్ డూయింగ్? నాకు ఇదే కావాలి, అదే కావాలి అని అనుకునే స్టేజ్ లో నేను ఇంకా లేను. బట్ ఐ డోంట్ థింక్ అలా మైండ్ సెట్ లో ఉండకూడదు కూడా. నాకు మామూలుగా ఫన్ ఫిల్మ్స్, ఫన్ యూనో అదే అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఎవరు సీరియస్ మూవీస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిట్లా. థియేటర్కి వెళ్తే నవ్వుకోవాలనుకుంటున్నారు, థియేటర్కి వెళ్తే నవ్వుకోవాలి, రావాలి. అండ్ అలాంటి ఒక సినిమా చేయాలని ఉంది. బట్ నిజంగా మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది బాగుంటే అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు మిస్ చేసుకోకూడదు, ఉపయోగించుకోవాలి. ఐ థింక్ ఐ యూజ్ ఆల్ ది ఆపర్చునిటీస్ ఐ గెట్. మంచి ప్రాజెక్ట్స్ వస్తే అసలు నేను వదులుకోను. ఓకే.